హలో గైస్, వెల్కమ్ టు ఎన్టీబీ టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు మనము ఐఫోన్ కి సంబంధించిన ఎయిర్పోర్ట్స్ 4 విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అన్బాక్స్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఈ వీడియోని మీరు కంప్లీట్ గా చూసినట్టయితే ఇది మీరు కొనాలా వద్దనేది ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇందులో మనము కొన్ని ట్రిక్స్ అలాగే దీనికి సంబంధించిన కొన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. చూడడానికి మనకి బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సో దీని మీద మనకి ఏఎన్సీ అయితే మెన్షన్ చేసి ఉంటుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 17,900 రూపీస్ అయితే ఉంటుంది. ఒకసారి బాక్స్లో ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తారో ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి 2 వేరియంట్స్లో అయితే రావడం జరుగుతుంది. ఒకటి విత్ ఏఎన్సీ, ఇంకోటి వితౌట్ ఏఎన్సీ అనమాట. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. సో దాంతోపాటు బడ్స్ అయితే ఉన్నాయి. సో కేస్ అయితే చూడడానికి చాలా బాగానే ఉంది. సో బడ్స్ ఓపెన్ చేసి చూద్దాం. బడ్స్ అయితే చాలా చిన్నదిగా ఉన్నాయి. సో దీనికి ఎటువంటి సిలికాన్ టిప్స్ అయితే ఉండదు కాబట్టి సో ఫిట్టింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలన్నమాట. బడ్స్ అయితే చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. దాంతోపాటు మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇందులో మనకి ఎటువంటి ఫిజికల్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో దీనికి మనకి ఛార్జింగ్కి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. దాని పక్కన స్పీకర్ అయితే ఉంది. సో ఫిజికల్ బటన్స్ అయితే ఏది కనపడట్లేదు. సో దీన్ని ఎలా పేర్ చేసుకోవాలో అయితే ఒకసారి చూద్దాము. చాలా సింపుల్. మీ ఐఫోన్ దగ్గరికి తీసుకెళ్ళి ఇలా ఓపెన్ చేసి పెట్టండి. అక్కడ మీకు కనెక్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే అక్కడ మీకు చూడండి డబల్ ట్యాప్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఛార్జింగ్ కేస్ అని ఉంది. సో ఇక్కడ మీకు ఒక ఇన్విజిబుల్ బటన్ అయితే ఉంటుంది. దీనిపైన మీరు డబల్ ట్యాప్ అనేది చేయాల్సి వస్తుంది. ఇక మన ఎయిర్పోర్ట్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇందులో మనకి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో ఒకసారి అయితే చూద్దాము. ఇది నేను ఇప్పుడు రైట్ ఎయిర్పోర్ట్ అయితే తీసుకున్నాను. సో నేను రైట్ ఎయిర్పోర్ట్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సిరితో మనము ఎయిర్పోర్ట్స్ని అయితే ఫోన్ అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. హే సిరి, వాట్ ఈస్ ద వెదర్ నౌ? సో ఇలా సిరితో అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ బడ్స్తో మనము సాంగ్స్ అనేది ఎలా కంట్రోల్ చేయాలో ఒకసారి అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ మన ఇన్విజిబుల్ బటన్ పైన ఒకసారి మనము సింగిల్ అనేది ప్రెస్ చేస్తే సాంగ్ అనేది పాజ్ అవుతుంది. అలాగే మనము డబల్ ట్యాప్ అనేది చేస్తే నెక్స్ట్ సాంగ్ అనేది మూవ్ అవుతుంది. అలాగే మనము ట్రిపుల్ ట్యాప్ అనేది చేస్తే ఇన్విజిబుల్ బటన్ పైన 3 టైమ్స్ అనేది ప్రెస్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ అనేది వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకి కాల్ కంట్రోల్స్లోకి వెళ్తాము. కాల్ కంట్రోల్స్లో అయితే మనకి ఒకసారి సింగిల్ అనేది ప్రెస్ చేస్తే ఇయర్బడ్స్ని కాల్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే ట్వైస్ ప్రెస్ చేస్తే ఒకసారి మ్యూట్ అవుతుంది. అలాగే ట్వైస్ ప్రెస్ చేస్తే ఒకసారి అన్మ్యూట్ అవుతుంది అనమాట. దాంతోపాటు కాల్ వచ్చిన తర్వాత కట్ చేయాలనుకుంటే ఒకసారి మనం సింగిల్ ప్రెస్ అనేది చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి మైక్రోఫోన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. మైక్రోఫోన్ ఏంటంటే ఇప్పుడు ఇయర్బడ్స్ పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్లీ ఇప్పుడు ఏదైనా కాల్ వచ్చిందనుకోండి, మన ఇయర్బడ్స్ తీసుకొని చెవిలో పెట్టుకుంటే ఆటోమేటిక్లీ అది ఇయర్బడ్స్కి అనేది కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మనకి లెఫ్ట్ కావాలి అనుకుంటే లెఫ్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ రైట్ కావాలనుకుంటే రైట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకు ఎనేబుల్ ఛార్జింగ్ సౌండ్ అని ఉంది. ఇప్పుడు మనము హెడ్ ఫోన్స్ ఛార్జ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ అనేది వస్తుంది అనమాట. దాంతోపాటు మనకి ఆప్టమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే ఇప్పుడు మన ఫోన్ అనేది ఎప్పుడు 80%లో పెట్టుకుంటే బ్యాటరీ అనేది మనకు కొంచెం ఎక్కువ వస్తుంది. అలాగే కేస్ అనేది కూడా మీరు ఛార్జ్ చేసేటప్పుడు ఇక్కడ 80% పెట్టుకుంటే కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. దాంతోపాటు మనకి ఫైండ్ మై డివైస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్స్ అనేది ఎక్కడైనా పెట్టి మర్చిపోయామనుకోండి, దానిపైన వెళ్ళి ట్యాప్ చేస్తే అక్కడ సౌండ్ అవుతుంది. సో అది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు దీనికి వెళ్ళి ఇక్కడ ప్లే సౌండ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది చూడండి. దీనిపైన క్లిక్ చేయండి. సో చూసారా, మీ ఇయర్బడ్స్ అనేది కేస్ అనేది రింగ్ అవుతుంది అనమాట. ఈ సౌండ్ అనేది మన బడ్స్ కూడా ఇవ్వచ్చు. సింగిల్ ఇయర్బడ్ ఎక్కడైనా మిస్ అయిపోయింది అనుకోండి, అలా సౌండ్ చేసి కూడా మనము తీసుకోవచ్చు. అలాగే దాంతోపాటు మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఏంటంటే నోటిఫై వెన్ లెఫ్ట్ బిహైండ్ అని. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఇయర్బడ్స్ మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫోన్లో, మీరు ఇక్కడ మర్చిపోయారు అని చెప్పి. సో దీన్ని ఎప్పుడు మీరు ఎనేబుల్ చేసుకోండి అనమాట. అలాగే ఇక్కడ మీకు షో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఒకవేళ మీరు ఇయర్బడ్స్ అనేది ఎక్కడైనా మర్చిపోతే, ఒకవేళ పోగొట్టుకుంటే
ఇక్కడ మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తది. మీ ఫోన్ నంబర్ ఓకే. అలాగే మెయిల్ ఐడీ. సో ఏదైతే మన యాపిల్ ఐడీ ఉంటదో అది మెయిల్ ఐడీగా ఉంటది. అలాగే మీ ఫోన్ నంబర్ ఏదైతే ఉంటదో అది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే ఒకవేళ ఎవరన్నా మీ ఇయర్‌బడ్స్ అనేది పోగొట్టుకుంటే వాళ్ళకు దొరికితే వాళ్ళు మీకు ఈ నంబర్ ద్వారా కాంటాక్ట్ అనేది చేయొచ్చు. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాపిల్ నుంచి మంచి ఇన్నోవేషన్ అన్నమాట. ఇక దాంతో పాటు మరికొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం మరిప్పుడు. అలాగే మనకి యాక్సెసిబిలిటీకెళ్ళి అక్కడ ఒకవేళ మీకు ఒక్క ఇయర్‌బడ్‌కి మాత్రమే ఏఎన్‌సీ కావాలనుకోండి. ఒకసారి దానిపైన క్లిక్ చేశారనుకోండి. అక్కడ ఒక్క బడ్‌కి మాత్రమే ఏఎన్‌సీ అనేది యాక్టివేట్ అవుతదనమాట. ఇక దాంతో పాటు మీ ఇయర్‌బడ్స్ ఏదైతే ఉంటాయో దాని మోడల్ నంబరు, సీరియల్ నంబరు అన్నీ ఇక్కడ మెన్షన్ చేసుంటది. అలాగే వారంటీ కూడా ఉంటదనమాట. సో దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో ఒకసారి అయితే వినండి. విన్నారు కదా! సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్‌లో అయితే తెలియచేయండి. ఇక ఇయర్‌బడ్స్ ప్రోకి కంపేర్ చేస్తే ఇందులో మనకి సిలికాన్ టిప్స్ అనేది ఉండవనమాట. ఒక సెన్సార్ అయితే ఉంటది. ఇన్విజిబుల్ బటన్స్ అయితే ఉంటది ఇక్కడ. జిమ్ గాని, జాగింగ్ గాని వెళ్ళేటప్పుడు కాస్త కేర్‌ఫుల్‌గా అయితే ఉన్నాననమాట. ఇక క్వాలిటీ విషయానికొచ్చేసరికి చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తాయి ఇవి. చూడ్డానికి చాలా స్టైలిష్‌గా అయితే కూడా ఉంటాయి. ఇయర్‌బడ్స్ ప్రీమియం లుక్‌లో ఉంటాయి కాబట్టి చూడడానికి కూడా చాలా బాగానే అనిపిస్తది. అలాగే కంఫర్ట్ కూడా ఉంటది. ఇక బ్యాటరీ విషయానికొచ్చేసరికి సింగిల్ ఛార్జ్‌తో ఎయిర్‌పోడ్స్ ప్రో అయితే అప్ టు 5 అవర్స్ లిజనింగ్ టైమ్ అయితే వస్తది. విత్ ఏఎన్‌సీ అయితే 4 అవర్స్ వస్తది. కేస్ అయితే అప్ టు 30 అవర్స్ వస్తది. విత్ ఏఎన్‌సీ అయితే 20 అవర్స్ వస్తదనమాట. ఇక ఇది H2 పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో అయితే రావడం అయితే జరుగుతుందనమాట. ఇక ప్రైస్ విషయానికొచ్చేసరికి ఎయిర్‌పోడ్స్ ప్రో వచ్చి 12,900కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఎయిర్‌పోడ్ ప్రో ఏఎన్‌సీ వచ్చి 17,900కి అయితే వస్తుంది. చూసారు కదా కంప్లీట్ వీడియో. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు ఎవరైతే ఈ ఎయిర్‌పోడ్స్ కొనాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోనైతే షేర్ చేయండి.